హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'దరి చేరవే సఖియా' పార్ట్ 1. మీకు ఈ స్టోరీ నచ్చితే ఫస్ట్ ఎపిసోడ్ విన్న తర్వాత నాకు కామెంట్ చేయండి. కంటిన్యూ చేస్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏకధాటిగా కురుస్తున్న వర్షం ఒకవైపు, ఉరుములు చేసే శబ్దాలు గుండెలో గుబులును కలిగిస్తున్నాయి. చల్లని గాలిని కూడా చాలా వేగంగా వీస్తుంది. ఉదయం 7 గంటలకు వాతావరణం కాస్త కుదుట పడింది. వేగంగా వీస్తున్న గాలి, ఉరుములు, శబ్దాలు కూడా కుదుటపడ్డాయి. కానీ వర్షం మాత్రం ఆగడం లేదు. అలానే కురుస్తుంది. అంత వర్షంలో కూడా అతను డ్రైవింగ్ ఆపడం లేదు. కొద్దిసేపటికి తను రావాల్సిన చర్చి దగ్గర కారు ఆపాడు. చర్చ్ వైపు చూడగానే ఎందుకో మనసంతా కాసేపు లోపల ఉండాలని ఆజ్ఞాపించేసరికి కారు దిగాడు దేవ్. వైట్ షర్ట్, బ్లూ కలర్ జీన్ ఇన్షర్ట్ చేసినట్టుగా ఉన్నాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అతని దేహం చూడగానే చెప్తారు లోపల సిక్స్ ప్యాక్ ఉండే ఉంటుందని. ఇక అతని మీసం, అతని అందం చూసి ఏమని పొగడాలో. తన అందాన్ని రెట్టింపు చేసే అతని మీసకట్టు, అతని నవ్వు, ఇంకా ఫేస్‌లో పొగరు. అది ఎప్పుడూ అలానే ఉంటుంది. పాదరక్షలు బయట విడిచాడు. లోపలికి అడుగుపెట్టాడు. తన ఎదురుగా ఉన్న జీసస్ క్రాస్ చూడగానే మోకరిల్లి చేతులు జోడించాడు. బయట కురుస్తున్న వర్షం కంటే ఇతని కంట్లో వర్షం ఎక్కువయింది. చాలాసేపు జీసస్‌కి ప్రేయర్ చేసుకున్నాడు. ఉబికి వస్తున్న తన కన్నీళ్లు మనసంతా ఉప్పెనలా ఎగిసిపడుతుంది. బాధని తట్టుకోలేక. చల్లని గాలి కిటికీ నుంచి అతని మోముని తాకుతుంటే అతని కన్నీరు మాత్రం అసలెంతకీ ఆగడం లేదు. వద్దన్నా కొద్దీ కంట్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి దేవికి. ఇక అరగంట వరకు చర్చిలో అలానే ఉన్నాడు. మనసులో భారం కొంచెం తగ్గినట్టు అనిపించి పైకి లేచాడు. జీసస్ వైపు చూశాడు. బాధొచ్చినా, సంతోషం వచ్చినా పంచుకునేది నీతోనే. నా అన్నీ నీవే కదా! నువ్వే నా మనసును మార్చు అని బయటికి అడుగులు వేశాడు. వర్షంలో తడుస్తూ కారులోనే కూర్చున్నాడు. తడియారని కన్నులతో డ్రైవింగ్ చేస్తున్నాడు. కోపం వస్తుంది. అతనికి స్టీరింగ్ గట్టిగా పట్టుకున్నాడు. తన కోపాన్ని చేతికి టైట్‌గా ఉన్న తాడు బిగుసుకుని చెయ్యి అంతా రెడ్డగా అయిపోయింది. ఇక అంత కోపం మంచిది కాదని అనుకున్నాడో ఏమో! గట్టిగా ఊపిరి పీల్చుకుని కొంచెం నార్మల్ అయ్యి డ్రైవింగ్ చేస్తున్నాడు. మనసంతా దిగులుగా ఉండటంతో ఎఫ్ఎం ఆన్ చేశాడు. కొంచెమైనా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని. డ్రైవింగ్ చేస్తున్న అతని మనసు ఎంతగానో ఆలోచిస్తుంది. నుదుటి నుంచి ఒక్కొక్క వర్షపు బిందువు నెమ్మదిగా అతని ఎదపై జారుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కారు ఆపాడు. స్టీరింగ్ పై తల నాంచాడు. వర్షం కాస్త తగ్గింది. చిన్న చిన్న చినుకులుగా వస్తుంది. అలా 5 నిమిషాల వరకు అలానే పడుకుని ఉన్నాడు. ఒక చిన్న పిల్లల స్వరం వినసొంపుగా వినిపించింది. అతని చెవికి చేరింది. నెమ్మదిగా తలను పైకి ఎత్తాడు. విండో గ్లాస్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న బస్టాండ్ దగ్గర ఒక చిన్న పాప తన ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ పంచుతుంది. ఆ పాప నవ్వుతూ అందరికీ తన బర్త్‌డే అని ఎంతో ఆనందంతో చెప్తుంది. అందరూ కూడా తనకి విషెస్ చెప్తున్నారు. ఆ పసిపాప నవ్వు, ఫేస్‌లో సంతోషం చూస్తూ ఉన్నాడు మన హీరో. ఆ పాప బాగా నచ్చింది అతనికి. అతను చూపు మరల్చడానికి వీలుగా బస్టాండ్ పక్కన ఒక స్కూటీ ఆగింది. ఫేస్ కనిపించట్లేదు కానీ ఆమె వైపు చూపు పడింది అతనికి. ఇంకా లైట్ స్కై అండ్ వైట్ కలర్ చుడీదార్ పాలరాతిలా ఉంది. ఆమె నుదుటిన చిన్నగా అల్లరి చేస్తున్నాయి ఆమె ముంగురులు. కలువ పువ్వుల్లాంటి ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ఆమె కళ్ళను చూసిన అతనికి ఎందుకో ఆమెను చూడాలనిపించింది. చూపు తిప్పడం మర్చిపోయాడు. ఇక స్కూటీ దిగి పాప దగ్గరకు వచ్చి తనకి విష్ చేసింది. తన చేతిలో ఉన్న గిఫ్ట్ పాపకిచ్చి తనని కిస్ చేద్దామని స్కార్ఫ్ కొంచెం పైకి లేపింది నవ్వుతూ. ఆమె నవ్వు నిజంగానే మాయ చేసింది. ఆమె నవ్వుతుంటే చిన్ దగ్గర పడుతున్న ఆ డింపుల్ చూడగానే అతనికి ఇంకా నచ్చేసింది. ఆ పాపకి కిస్ ఇచ్చి స్కార్ఫ్ సరిచేసుకుంది ఆ అమ్మాయి. తన ఫేస్ పూర్తిగా చూడలేకపోయినా ఆమె కళ్ళు, ఆమె నవ్వు నిజంగానే మాయ చేశాయి. ఇంకా ఆమె పెదవులు తన నవ్వు కంటే మరింత అందంగా గులాబీ రంగును మైమరిపించే విధంగా ఉన్నాయి. ఆమె మాట్లాడుతుంటే శంఖంలాంటి చెవులకు ఉన్న చెవిబుట్టలు గుడిలో గంటల్లాగా అటూ ఇటూ ఊగుతున్నాయి. ఆమె కళ్ళు పదే పదే చూస్తున్నాడు అతను. చిన్న చిన్న తుంపరల వర్షంలో
చల్లని వాతావరణంలో అంత బాధలో ఉన్న అతని మనసును తన వైపుకు మరల్చిన ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు. అలా ఆమెను చూస్తూ ఉండగానే తనను తానే మైమరిచిపోయాడు. కరెక్ట్‌గా టైంకి ఎఫ్ఎంలో సాంగ్ కూడా రావటం, మన హీరో ఆమెను మైమరిచి చూస్తూ ఉండటం జరిగాయి. ఇక సిగ్నల్స్ రావటంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిను కూడా కారు స్టార్ట్ చేశాడు. ఇక తను ఎటువైపు వెళ్ళిందో చూద్దాం అనే లోపే ఆ అమ్మాయి కనిపించలేదు. కానీ తను చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు తను. ఇక ఒక పక్కన కారు ఆపాడు మన హీరో. కోపం వస్తుంది అతనికి. బాధ కూడా వస్తుంది. కన్నులు మూసుకున్నాడు. ఆరాధ్య అని పలికాడు. ఆ పేరు స్కూటీ మీద చూశాడు. వేగంగా కార్‌ని పోనిచ్చాడు. అతని ప్రమేయం లేకుండానే కన్నీరు, కోపం వస్తుంది. వేగంగా కార్‌ను పోనిచ్చాడు. అంత బాధలో కూడా అతని మనసుని తన వైపుకు తిప్పుకున్న ఆరాధ్య కోసమే ఆలోచిస్తున్నాడు. ఇక ఒక్కసారిగా తల విదిలించుకుని కార్‌ని తను వెళ్ళాల్సిన ప్లేస్‌కి పోనిచ్చాడు. ఇక ఫాస్ట్‌గా కారు దిగి లోపలికి వెళ్ళాడు. మనసంతా బరువుగా ఉంది అతని మనసులో. బాధ ఎవరితో పంచుకోవాలో కూడా తెలియడం లేదు. ఏదో వెలితి, ఏదో తెలియని ఒంటరితనం అతని మనసును చుట్టేస్తుంది. ఇక హాల్‌లో ఉన్న తన తల్లి, తండ్రుల వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఇక కృష్ణ చైతన్య కొడుకు వైపు చూస్తూనే ఉన్నాడు. రాధా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు వాడిని ఒంటరిగా ఉంచడమే మంచిది. ఇప్పుడు వాడు అసలే కోపంగా ఉన్నాడు. కోపం కంటే ఎక్కువగా బాధపడుతున్నాడు. ప్లీజ్ నిన్ను కంట్రోల్ చేసుకో రాధా అంటూ ఓదార్చాడు ఆమె భర్త. ఇక లోపలికి వెళ్ళిన అతను డైరెక్ట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. చల్లటి నీళ్లు తన ఒంటిని తాకుతూ ఉంటే వెచ్చని కన్నీళ్లు అతని దేహంపై బాధని గుర్తు చేస్తుంది. నన్ను వదిలి ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు మెర్సీ? నీ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని బాధపడుతున్నాడు. మెర్సీ అతని ప్రాణ స్నేహితురాలు. తన క్లాస్‌మేట్ కూడా. ఎవరితోనూ కలవని అతను మెర్సీతోనే కలిశాడు. ఇద్దరి స్నేహం అనడం కంటే అన్నా చెల్లెల అనుబంధం అనడమే కరెక్ట్. తనకి బాధొచ్చినా, కష్టం వచ్చినా తన ఫ్రెండ్ అయిన మెర్సీతోనే చెప్పుకునేవాడు. మెర్సీ క్రిస్టియన్ అమ్మాయి. చాలా మంచిది. ఇంట్లో ఎవరితోని కలవని మన హీరో మెర్సీతోనే స్నేహం చేశాడు. అలా తనతో స్నేహం చేసిన అతను జీసస్ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాడు. మెర్సీ చెప్తూ ఉండేది, చర్చికి వెళ్ళు, జీసస్ నీకెప్పుడు మేలు చేస్తాడు అని. అలా తనతో స్నేహం ఏర్పరచుకున్నాడు దేవు. దేవ్‌కి, మెర్సీ ఇంకా మరో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. అతనికి ఒకరు అభినయ్, మరొకరు సంతోష్. కానీ ఇప్పుడు మెర్సీ చనిపోయింది. చనిపోయి నెల రోజులవుతుంది. అప్పట్నుంచి బాధపడుతూనే ఉన్నాడు. యాక్సిడెంట్ కారణంగా మెర్సీ చనిపోయింది. ఆ వార్తని తను జీర్ణించుకోలేకపోతున్నాడు. కష్టంగా ఉంది అతనికి. మిస్ యూ మెర్సీ. నువ్వు లేని స్నేహం కూడా నన్ను ఒంటరివాణ్ణి చేసింది. నిన్ను ఎలా మర్చిపోయేది? అలా మెర్సీ కోసం ఆలోచిస్తూ స్నానం చేసి బయటికి వచ్చాడు దేవు. ఇక తన రూమ్ గ్లాస్ డోర్ నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న అతనికి ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఆమె కళ్ళు, ఆమె నవ్వు పదే పదే గుర్తుకు రావటం మొదలయ్యింది దేవ్‌కి. ఇదేంటి ఇలా ఎక్కేసిందని అనుకుని డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళి వైట్ షర్ట్ తీసుకున్నాడు. మిర్రర్ దగ్గరికి వెళ్ళి వైట్ షర్ట్ వేసుకుంటున్నాడు. ఎదురుగా ఆరాధ్య కళ్ళు, నవ్వు ఆ 2 ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఏముంది నీ కళ్ళల్లో? అంతగా నా మనసుని కదిలిస్తున్నావు. నీ నవ్వుతో కూడా నన్ను మాయ చేస్తున్నావు. అసలెవరు నువ్వు? ఫేస్ కూడా చూపించకుండా ఇలా ఒక్కరోజుకే నన్ను తికమక పెడుతున్నావు అని తల విదిలించుకుని బెడ్ మీద కూర్చున్నాడు దేవ్. ఇంతలో కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల తన ఫ్రెండ్ అభినయ్. ఏదో చెప్పేసరికి కోపం ఖర్చు లేకుండానే మళ్ళీ వచ్చేసింది. పిడికిలి బిగించాడు. అతని కోపానికి అతని ఫేస్ చాలా రెడ్‌గా అయిపోయింది. సంభాషణ అంతా విన్న తర్వాత కాల్ కట్ చేసి బెడ్ మీద కూర్చుని మళ్ళీ బయటికి వచ్చాడు. తను ఎప్పుడూ స్పెండ్ చేసే చోటుకే వచ్చాడు. సుమారు 3 ఎకరాల స్థలంలో పూల మొక్కలు ఉంటాయి. అక్కడే ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ హౌస్ ఎవరిదో కాదు, మన హీరోదే. కారు దిగాడు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి గేట్ ఓపెన్ చేశాడు. సెక్యూరిటీ విష్ చేసినా సరే పట్టించుకోకుండా విసురుగా తన ఫామ్ హౌస్ వైపుకు అడుగులు వేశాడు దేవ్. లోపల తన కోసమే అభినయ్ ఎదురు చూస్తూ ఉన్నాడు.
చెప్పు, అసలేం జరిగింది? యాక్సిడెంట్ కాదని నాకు తెలుసు. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. చెప్పు అభినయ్. అసలు మిర్చిని చంపవలసిన అవసరం ఎవరికొచ్చింది? నాకు తెలిసి తనకెవరు శత్రువులైతే లేరు. అయినా తనని కావాలనే యాక్సిడెంట్ చేశారెందుకని? ఫోన్‌లో నువ్వు చెప్పగానే నిజంగా నాకు చాలా కోపం వచ్చింది అంటూ ఆగిపోయాడు దేవ్. ప్లీజ్ రా! ముందు కూల్‌గా ఉండు నువ్వు. ఎవరు చేశారో, ఏంటో అని డీటెయిల్స్ మనకి తొందరలోనే తెలుస్తాయి. ఈ విషయం నాకు సంతోష్ కాల్ చేసి చెప్పాడు. యాక్సిడెంట్ అయితే కాదు, ఎవరో మెర్సీని కావాలని చంపారు అని. అందుకే వాడు చెప్పగానే నీకు కాల్ చేసి చెప్పాను. నువ్వు, వాడు ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం మన మెర్సీని చంపినవాడు ప్రాణాలతో కావాలి. సరేరా అంటూ ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని బయటికి వచ్చారు. రేయ్ దేవ్! ఏమైందిరా అలా ఉన్నావ్? ఏమీ లేదురా. రేపు సండే కదరా! నిజంగా మన మెర్సీ మనతోనే ఉంటే ఈ పాటికే చర్చికి వెళ్ళమంటి గోల చేస్తూ ఉండేది. అవునురా! ఈ పాటికే మనం చర్చికి వెళ్ళేవాళ్ళం కదా! అని మెర్సీ మనతో లేకపోయినా సరే తన జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయిరా! పద మనం కూడా చర్చికి వెళ్దాం. నువ్విలా బాధపడితే మెర్సీ కూడా బాధపడుతుంది. తను సంతోషంగా ఉండదు. పద అని అభినయ్‌తో కలిసి దేవి ఇంకా ఇద్దరు చర్చికి కలిసి వెళ్తారు. ఇక టెర్రస్ పైన కూర్చుని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరతను? అంతలా చర్చిలో వెక్కి వెక్కి ఏడ్చాడు. అసలేమై ఉంటుంది? చూడ్డానికి రిచ్ మ్యాన్‌లా ఉన్నాడు. అసలు ఎందుకు అంత బాధపడుతున్నాడు? అతని ఏడుపు చూస్తే నాకే ఏడుపొచ్చింది జీసస్. అతనికి ఏ బాధొచ్చిందో తెలీదు కానీ అతనికి హెల్ప్ చెయ్యి. ఏమయ్యింది ఆరాధ్య? ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? అంటూ వచ్చింది తన ఫ్రెండ్. అనన్య. ఏమీ లేదే. ఉదయం చర్చికి వెళ్ళాను కదా! వర్షం ఇంకా తగ్గలేదని చర్చి బయట ఒక బెంచ్ దగ్గర కూర్చున్నాను. అయితే వెనక విండో నుంచి ఏదో ఏడుపు సౌండ్ వస్తుందని చూస్తే ఒక 6 అడుగుల మనిషి. నిజంగా చాలా ఏడుపు వచ్చింది. అరగంట వరకు అలానే మోకరిల్లి ప్రేయర్ చేసుకున్నాడు. నిజంగా నా మనసుకెందుకో అతన్ని చూస్తే చాలా బాధ అనిపించింది. పదే పదే నాకదే గుర్తుకొస్తుంది. అవునే, నిజంగా నాకతను కనిపిస్తే ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి. ఏంటమ్మా! ఇద్దరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఇక్కడ నేను, మౌని మీకోసం తినకుండా ఆలోచిస్తూ కూర్చున్నాం. మీ ఇద్దరు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఆపండి. ఇక్కడ నన్నెవరో పట్టించుకోరు. ఈ సంధ్య సుద్దముక్కయిపోయింది అందరికీ. రేయ్ మౌని! చూసావా? ఇద్దరూ నాకు చెప్పకుండా ఎలా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారో? మౌని, అనన్య, సంధ్య వీళ్ళ ముగ్గురు కూడా ఆరాధ్య ఫ్రెండ్స్. ఊరుకో సంధ్య, ఏం చేస్తామే? ఆరాధ్యకి మనతో చెప్పడం ఇష్టం లేదు. అందుకే అనుతో చెప్తుంది. రేయ్ నీ ముచ్చు మొఖం పగులుద్ది. అబ్బా అను, నువ్వుండు అని అంటూ జరిగింది అంతా చెప్తుంది. ఇప్పుడు చెప్పండి. ఇద్దరు ఏదో అంటున్నారు కదా! ఏమీ లేదే, కానీ ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడు ఆరాధ్య? సంధ్య మాటకి ఆవిడ ఓ లుక్కిచ్చి, ఎందుకో తెలుసుకుని ఏం చేస్తావు? ఏమీ లేదే, నీ తిక్క భరించేది మేమే కదా! అతనే నిన్ను కలిపితే బాగుంటుందని చెప్తున్నాను. నేను అతను బాధపడతాడని చెప్తుంటే అతను అందంగా ఉంటాడని చెప్తావేంటే? అవునా! నేను ఇంకేదో అనుకున్నానులే. ఇంక పదండి భోజనం చేద్దాం. పదండి అంటూ నలుగురు కలిసి భోజనం చేస్తారు. భోజనం చేసి తన రూమ్‌కి వచ్చిన ఆరాధ్య బెడ్ మీద వాలుతుంది. ఎప్పట్లాగానే దిండు కింద ఉన్న బ్రాస్లెట్ తీసుకుని చూస్తుంది. ఎవరు నువ్వు? చీకట్లో నేను నీ దరికి చేరాను. నీ స్పర్శ, నీ ఊపిరి, నీ గుండె చప్పుడు ఇప్పటికీ నా మనసులోనే మెదులుతుంది. అంతలోనే దగ్గరగా ఉన్న నువ్వు నిన్ను చూసే లోపే నాకు దూరంగా వెళ్ళిపోయావు. ఎవరు నువ్వు? పసిపాపలా నేను నిన్ను చుట్టేయగానే నువ్వు నాకు ప్రేమగా తల నిమిరావు. ఒక్కసారైనా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. మళ్ళీ నీ రాక ఎప్పుడు ఎదురవుతుంది అని అలా అనుకోగానే ఆమెకు ఉదయం చర్చి దగ్గర చూసిన దేవ్ ఫేసు గుర్తుకు వచ్చింది. ఒక్కసారిగా తల విదిలించుకుని ఎవరతను అంత బాధపడుతున్నాడో అని అనుకుని మళ్ళీ ఇంకొకసారి ఆరాధ్య బ్రాస్లెట్ వైపు చూసింది. కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది ఆరాధ్య. ఫాస్ట్‌గా స్నానం చేసి వైట్ చుడీదార్ వేసుకుని రెడీ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు చెర్రీ? ఇంత ఫాస్ట్‌గా రెడీ అవుతున్నావు అని అడిగారు. చర్చికి సంధ్య అని అనగానే తొందరగా వచ్చేస్తాను అని చెప్పింది. ఇప్పుడు టైం చూసావా? మరో 2 గంటలైతే న్యూ ఇయర్ వస్తుంది. అప్పుడు నువ్వు ఇంటికి రావడం కష్టం అవుతుంది. పద, నీతో పాటు నేను కూడా వస్తాను అనింది.
సరే దా అంటూ ఇద్దరూ రెడీ అయ్యి చర్చికి వెళ్లారు. అబ్బా! ట్రాఫిక్ మామూలుగా లేదే. పద ఫాస్ట్‌గా అని ఇద్దరు మాట్లాడుకుంటూ చర్చికి వెళ్లారు. కాసేపటికి చర్చ్ అవ్వగానే ఆరాధ్య, సంధ్య ఇద్దరూ బయటికి వచ్చారు. ఇదేంటే ఇలా ఇంతమంది రద్దీగా ఉన్నారు? ఫేస్‌కి స్కార్ఫ్ కట్టుకుంటున్న ఆరాధ్య ఎదురుగా అక్కడ చూడే ట్రాఫిక్ ఎలా ఉందో. ఎలా వెళ్తాం? అక్కడ క్లియర్ అయితేనే కదా మనందరం వెళ్ళేది. ఇక అవును కదా! ఇంతలో చర్చి లోపల ఉన్న జనం ఒకేసారి బయటికి రావటంతో సంధ్య, ఆరాధ్య ఇద్దరూ జనం మధ్యలో ఇరుక్కుపోతారు. ఆరాధ్య దేవుడా అనుకుంటూ జనం మధ్య నుంచి తప్పించుకోవాలి అని నానా విధాలుగా ప్రయత్నిస్తుంది. అంత జనం మధ్యలో ఏదోలా తప్పించుకుని ఒక సైడ్‌కి వచ్చి నిలబడింది. ఇంతలో ఒకరు చూసుకోకుండా ఆరాధ్యని తొయ్యడంతో అమాంతం వెళ్ళి ఒక 6 అడుగుల దేహంపై పడుతుంది తను. ఆమె అలా తనపై పడడం ఆమెని కింద పడకుండా నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని వెనక్కి ఉన్న చెట్టుకి జారబడతాడు. అంతలా జనం తొయ్యడంతో ఆరాధ్య అతని ఎదపై వాలిపోవడంతో అతని ఎదపై ఆమె పెదవుల ముద్ర పడుతుంది. ఊహించని దానికి అతను షాక్ అవుతాడు. మొదటిసారి ఒక అమ్మాయి తనకి అంత దగ్గరగా ఉండడం అతనికి కొత్తగా ఉంది. ఆమె శ్వాస అతని ఎదకు తాగుతూ ఉంటే మనసంతా ఏదో తెలియని అలజడి కలుగుతుంది అతనికి. అతని ఎదపై వాలిన ఆరాధ్య జనం తొయ్యడంతో అతని షర్ట్ కాలర్ పట్టుకుని కన్నులు మూసుకుంది. అంత హడావుడిలో కూడా అతని గుండె చప్పుడు ఆమె మనసుకి స్పష్టంగా చేరుతుంది. అతని శ్వాస కూడా ఆమెకు తగులుతుంది. మరోవైపు అతని చెయ్యి ఆమె నడుం చుట్టూ ఉండడంతో లోపలంతా ఏదో తెలియని ఫీలింగ్ వణుకు. ఇక అలా ఎదపై తల నాంచి అతని గుండె చప్పుడు వింటూ ఉంది ఆరాధ్య. ఆమె తలపై తను చాలా ప్రేమగా తల నిమిరాడు. అతను అలా ఒక తల్లిలా తనకి తల నిమురుతూ ఉంటే ఆరాధ్య కంట్లో సన్నని తడి అలుముకుంది. అతన్ని చూద్దామని తలను పైకెత్తింది. అతను కూడా తనని చూద్దామని ఆమె వైపు చూశాడు. ఇంతలో ఆకాశంలో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ టపాసులు పేలడంతో ఆ వెలుగులో ఆరాధ్య కళ్ళని చూశాడు. ఆమె కూడా అతని కళ్ళను మాత్రమే చూసింది. అతను కూడా ఫేస్ కవర్ చేసుకునే ఉన్నాడు. ఇక అక్కడ ఉన్న జనం అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గట్టి గట్టిగా గోల చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మరొక వైపు టపాసుల మోత. అంత గందరగోళంలో అతను మాత్రం ఆమె కళ్ళను మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఏముందో అసలు ఆ చూపులో మరీ అంతగా అతన్ని కట్టిపడేసింది. ఎంతగానో నచ్చేసింది. ఆమె చురుగైన చూపులు చూస్తూ ఉంటే అతనికి నోటి వెంట మాట రావటం లేదు. తారలు సైతం చిన్నబోవా ఆ కళ్ళ మెరుపులు తనకెక్కడివి అని. చందమామ కూడా హర్షించదా తనకి సాటైన చల్లదనం ఆమె చూపులో ఉందని. చూపులతోనే నా గుండెల్లో బాణాలు గుచ్చిన ఈ కాటుక కళ్ళ చిన్నది ఎవరు? ఆమె కళ్ళు కోసం ఇలా తన మనసులో పొగుడుకున్నాడు. అతన్ని చూడాలని అనుకున్న ఆరాధ్య అతని ఫేస్ మీద చెయ్యి వేసేసరికి వెనక్కి జరిగి ముందుకు వెళ్తాడు. ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? ఓయ్ అని పిలిచింది. వెనక్కి తిరగకుండానే హ్యాపీ న్యూ ఇయర్ బేబీ అంటూ నవ్వుకుని వెళ్ళిపోతాడు. ఇక ఆరాధ్య అతను వెళ్ళిన వైపే చూసి ఎవరు నువ్వు? ఫేస్ కవర్ చేసుకున్నావు అని అనుకుంటూ ఆలోచిస్తుంది. జనం రద్దీ తగ్గటంతో సంధ్య ఆరాధ్య దగ్గరకు వస్తుంది. అబ్బా! ఇక్కడ ఏం చేస్తున్నావు? పద అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ వస్తున్నానంటూ కిందకి చూసింది. ఏమైంది చెర్రీ? రమ్మని చెప్తుంటే కిందకి చూస్తున్నావు. ఏమైనా పడేసుకున్నావా ఏంటి? ఇదేంటి ఇలా మెరుస్తుంది అని అనుకుని కింద ఉన్న వస్తువు తీసుకుని ఆ బ్రాస్లెట్ అతనిదా అని అనుకుని తన చేతికి తీసుకుంది. ఇదంతా ఆ సంఘటనంతా గుర్తు చేసుకుని కన్నులు తెరిచింది ఆరాధ్య. ఎవరో తెలియదు నువ్వు. కానీ ఆ రోజు నిన్ను చూడలేకపోయాను. ఎందుకో తెలీదు. అప్పట్నుంచి నిన్ను చూడాలి అనిపిస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అతని గురించి. ఇక చర్చ్ అవ్వగానే బయటకు వచ్చిన దేవ్ తన ఫామ్ హౌస్‌కి వెళ్ళి బెడ్ మీద వాలాడు. ఎంతకీ నిద్ర రావటం లేదు. తనకి ఉదయం చూసిన ఆమె కళ్ళు, ఆమె నవ్వు పదే పదే గుర్తుకు వచ్చేసరికి విసుగ్గా పైకి లేచి పక్కనే ఉన్న వైన్ వైపు చూశాడు దేవ్. ఏంటి దేవ్? నిద్ర రావటం లేదా ఏంటి? లేదురా ఉదయం నుంచి మైండ్ అంతా డిస్టర్బ్‌గా ఉంది.
ఒక పెగ్ వెయ్యాలి. లేదంటే ఆ కళ్ళు, ఆ నవ్వు మర్చిపోవటం కష్టమవుతుంది. హా! అని 2 గ్లాసులు లేపి బెడ్ మీద కూర్చుని షర్ట్ విప్పి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు దేవ్. ఏరా! అమ్మా, నాన్న గుర్తుకు వచ్చారా ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? అని అన్నాడు అభినవ్. అవున్రా! నాతో సరిగ్గా మాట్లాడమే మానేశారు. బహుశా ఆ రోజు నేను వచ్చుంటే ఈరోజు నా మీద ఇంత కోపంగా ఉండేవారు కాదేమో! నువ్వేమీ తప్పు చేయలేదురా! కానీ చెప్పలేని అవకాశం ఆంటీ, అంకుల్ నీకివ్వలేదు. ఇప్పుడు కొంచెమైనా నీతో మాట్లాడుతున్నారు కదా! ముందు నువ్వు రెస్ట్ తీసుకో. ఎక్కువ ఆలోచించకు అంటూ అభినయ్ సోఫాలో పడుకున్నాడు. దేవ్‌కి అస్సలు నిద్ర రావటం లేదు. మళ్ళీ తనకి ఆరాధ్య గుర్తుకు వస్తుంది. వెంటనే పైకి లేచి ఆమె కళ్ళను డ్రాయింగ్ వేశాడు దేవ్. చాలాసేపు ఆ కళ్ళను చూస్తూ అలా ఎప్పటికో పడుకున్నాడు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే వేరే ఎపిసోడ్ ఇస్తాను. ఒకవేళ నచ్చకపోతే కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే మీకు నచ్చితేనే నేను స్టోరీ కంటిన్యూ చేస్తాను. మేమంత కష్టపడి తీసినా మీరు చూడకపోతే మాకు బాధే కదండీ! అందుకే చెప్తున్నాను. కంటిన్యూ చెయ్యాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీకు స్టోరీ నచ్చితే వీడియో షేర్ చేసి, ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేయండి. కానీ స్టోరీ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.